ఇప్పుడు మా ఆయన మంచోడు అని చెప్తే ఆ అమ్మాయికి జరగరాంది ఏమన్నా జరిగిందనుకో ఎవరి కారణము? మీ ఆయనది కూడా ఉందమ్మా, సిగ్గు లేదు నీకు కొంచెమన్నా చెప్పడానికి. మా ఆయన కాగుడు అలవాటు లేదు అంటే మీ ఆయన కాగుడు అలవాటు లేకపోవచ్చు. మరి ఇదేంది? మరి హోటల్ వేములవాడ ఇక్కడ కూడా కాదు పట్టుబడింది వాళ్ళు, వేములవాడ హోటల్లో పట్టుబడ్డారు వాళ్ళు. అలాంటిది ఈ రోజు నువ్వు మా ఆయన శుద్ధ పూస వెన్నపూస అంటే ఎవరు వినరు, ఇక్కడ వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఆ అమ్మాయి లైఫ్ నాశనం అయింది. అమ్మాయి జరగరాంది ఏమన్నా జరిగింది అనుకోండి, రేపొద్దున ఏమన్నా చేసుకుంది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ వాడే కారణము చెప్తున్నా కదా నేను. మరి ఇద్దరిది తప్పు ఉందయ్యా, ఇద్దరిది తప్పు లేనిది, ఇద్దరికి ఇష్టం లేనిది అంత దూరం ఎవ్వడు వెళ్ళడు. ఏమో ఆమె తాళ్ళేసి పట్టేసి గొలుసులు వేసుకొని వేములవాడ దాకా తీసుకొని వెళ్ళి హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేశారా? సిగ్గు లేదా మాట వెళ్ళడానికి? ఆమె సిగ్గుండాలి కొంచెమన్నా. చెప్పు తీసుకుని దాన్ని కొట్టాలి, చంపలు అతని భార్య పగలు కొట్టాలి. రియల్ గా చూస్తే వీళ్ళని కాదు, అమ్మాయిని కాదు పగలు కొట్టేది, వాడి భార్యని పగలు కొట్టాలి చంపలు. అదే చెప్తున్నా నేను. అమ్మాయి డైరెక్ట్ బయటకు వచ్చి అసలు అమ్మాయికి ముద్దు పెట్టావా లేకుంటే అమ్మాయితో వాళ్ళ కలిసావా అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతుంది. అసలు అబ్బాయి ఏం చెప్పలేకపోతున్నాడు అంటే అలా అడగడం కూడా కరెక్ట్. సోషల్ మీడియాలో అతని మొగుడిని అతను తీసుకొచ్చి ఆ తర్వాత ఇప్పుడు నా మొగుడు మంచోడు అని చెప్పేసి అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నా. ఎవరన్నా అలాంటి మాటలు అడుగుతారా గలీజ్గా? అయిపోయింది. ఈ ముద్దులు అయిపోయి ఉంటాయి, అన్ని అయిపోయి ఉంటాయి. మళ్ళీ ముద్దుల గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఎందుకు అడుగుతుంది? ఒక రూమ్ లో కూర్చోబెట్టి అడుగు ఏమేం చేశారు. శుద్ధ పూస అని చెప్తుంది కదా, ఆ శుద్ధ పూసనే అడుగు. ఆ పూస గుచ్చినట్టు ముద్దు పెట్టాడా, కౌగులించుకున్నాడా, మరేమేం చేశాడో ఆ పూసను అడిగితే పూస గుచ్చినట్టే చెప్తాడు మొత్తము. నాకైతే ఆమె ఇది నచ్చలేదు, అస్సలు వర్షం నచ్చలేదు. నాకెంత కోపం వస్తుంది తెలుసా? ఇప్పుడు వాడు మంచోడైపోయాడు, ఆ పిల్ల చెడ్డదైపోయిందా? అయితే నిన్న జరిగిన ఈ మొత్తం కంటెంట్ ఈ టాపిక్ మీద ఆ మాధురి వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆమె చెప్పింది నా కూతురు అంతే చేస్తుంది, నా కూతురు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పారు. అది వాళ్ళమ్మ ఒపీనియన్ ప్రకారం మీదేమంటారు? ఇప్పుడు తల్లే అలా మాట్లాడుతుందంటే ఇంకా నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా కూతురు అలాంటిదే అంటే అలాగే పోతుంది అని చెప్పేస్తుందా డైరెక్ట్గా? మరి ఆ తల్లికి ఉండాలి కదా సిగ్గు. ఇప్పుడు ఆ కూతురు ఎవరు పెళ్లి చేసుకుంటారు? అది ఏం బాగుంది అసలు? బ్లాక్బెర్రీది అక్కడ వీడియోలో కూడా కనపడట్లేదు. ఆ బ్లాక్బెర్రీ పెద్ద ఫోకస్ లైట్ వేస్తేనే కనిపిస్తుంది, అసలు ఏం కనపడట్లేదు, ఫేస్ క్లియర్ గా కనిపించట్లేదు. ఆయన మాత్రం బాగా కనిపిస్తున్నాడు. పూల షాంప్ వేసుకున్నాడు, పూల రంగుడు. ఆ పూల రంగుడు ఈ రోజు ఇష్టం లేకుండా పోయాడా? ఒక్కటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, ఇష్టం లేకుండా ఏ మొగోడు పోడయ్యా? ఏమన్నా గొలుసులేసుకొని కిడ్నాప్ చేసి నువ్వంటే నాకు ఇష్టం రా, మనం ఇద్దరం ఎంజాయ్ చేయాలి, నువ్వు లేకుంటే లేదు అనిందా ఏమన్నా? వాడు ఇష్టపడే వెళ్ళాడు. ఈ రోజు భర్తను పట్టుకొని మా ఆయన వెన్నపూస ఏం తెలీదు, ఇదిగో కొరకలేడు, అలాంటి వాడని చెప్తుందామె. ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ బారిన పడ్డ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో అయినా ఫోక్ ఇండస్ట్రీలో ఎక్కడైనా ఏ రకంగా అయినా ఛాన్స్ రావాలంటే ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వాల్సిందే. సో ఇలా కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ అనేది వస్తుంది. అందుకే అమ్మాయి వెళ్ళింది చాలా మంది సమర్థిస్తున్నారు. అవును, మీరేమంటారా? కమిట్మెంట్ అనేది ఈ సినీ ఫీల్డ్ లో చాలా ఉంది అని చెప్తున్నారు, అది నిజమే. కానీ వీళ్ళిద్దరు కలిసి సాంగ్స్ తీసేవాళ్ళు, సరే అమ్మాయిని పైకి తీసుకొని రావాలంటే వేరే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈయనతోనే ఎందుకు వెళ్ళింది? సపోజ్ వీళ్ళకి ఎవరైతే షూట్ పెడుతున్నారో, ఎవరైతే సాంగ్స్ తీస్తున్నారో, ఎవరైతే డబ్బు పెడుతున్నారో వాటితో చేయాలి కమిట్మెంట్. కానీ వీళ్ళిద్దరు సాంగ్స్ చేసేవాళ్ళు వీళ్ళిద్దరు ఒకటయ్యారంటే ఇప్పుడు తప్పు ఎవరిది తప్పు? ఈ అబ్బాయిది ఉంది, ఆ అమ్మాయిది, ఇద్దరిది ఉందయ్యా. ఇక్కడైతే ఎక్కడో వేములవాడ, ఎక్కడ హైదరాబాద్ లో కూడా కాదు పట్టుకుంది, వేములవాడలో పట్టుకున్నారు. ఇంకా నేనేం చెప్పదలుచుకున్నానంటే కమిట్మెంట్ అనేది ఇవ్వాలా? అవసరం లేదు. 99 మార్గాలు ఉన్నాయి ఫేమస్ అవ్వాలంటే. నిన్న కూడా అదే చెప్పాను, 99 మార్గాలు. కొంతమంది ఎలా లొంగిపోతున్నారు తెలుసా? మాకు ఛాన్సులు కావాలి, జరుగుతుంది అదే లోపల గూడు పుటాని ఎంత జరుగుతుందో నాకు తెలుసు. ఉండండి గూడు పుటాని ఎంత జరుగుతుందో నాకు తెలుసు. అలాంటిది కమిట్మెంట్ చాలా మంది లొంగిపోతున్నారు, జనాలకి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మార్గం సంపాదించాలంటే ఒకటి కాదు, 99 మార్గాలు ఆ దేవుడు పెట్టాడు. మంచిగా ఫేమస్ అవ్వాలంటే దాన్ని బట్టి మీరు సంపాదించుకోండి అమ్మ డబ్బులు. కానీ మీ జీవితాలు నాశనం చేసుకొని ఇట్లా చూసారా? ఇప్పుడు అమ్మాయి ఏమన్నా అయితే ఎవరికి ప్రాబ్లం చెప్పండి? మంచోడని ఒక బిరుదు ఇచ్చేసింది కదా, పెద్ద అవార్డు. అది
అంటే అమ్మాయికి వాళ్ళ వైఫ్ ఏమో నా భర్త ఫ్రీడాక్ కొంటున్నాడు, వీళ్ళ మదర్ ఏమో నా కూతురు అలాంటిది అంట. అంటే దీన్ని సోషల్ మీడియాలో ఇట్లా పబ్లిక్ గా చెప్పడం ఎలా పోవచ్చు? పబ్లిక్ నాకు మేము ఎన్నో మాట్లాడాము, ఎన్నో చూసాము, కానీ పబ్లిక్ గా ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరి మీద ఫైర్ అవుతారు? వాళ్ళ భార్య మీద ఫైర్ అవుతారా? వాడికే చెప్తారా? మరి నీకు ఇష్టం లేని నువ్వెందుకు వెళ్ళావురా సిగ్గులేనోడా? ఈరోజు నీ భార్య శ్రీరామచంద్రుడు అంటుంది, శుద్ధ పూస అంటుంది, వెన్న పూస అంటుంది, అంటే నీకు పేరు రావాలా? అంటే నీకు ఛాన్సులు రావాలి. మా ఆయన చాలా మంచోడు, తాగే అలవాటు లేదంటే ఇదిగో ఇక్కడ ఏదో ఆ చెట్లలో పువ్వు కోసుకుంటాను, పువ్వులు కోసుకొని పెట్టుకుంటాను, ఇక్కడ పువ్వులు పెట్టుకున్న వాళ్ళకి చెప్పు నువ్వు తల్లి. తాగుడు అలవాటు లేని వాళ్ళు ఎవరున్నారు? మీరే చెప్పండి. మరి అలాంటిది చాలా దిగజారి మాట్లాడుతుందామే. ఆ అమ్మాయి లైఫ్ మొత్తం నాశనం చేసింది. ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు చెప్పండి ఒక మాట? ఎవరు పెళ్లి చేసుకుంటారు అమ్మాయిని? సోషల్ మీడియా అంటే మామూలుగా ఉండదు. ఇది ఒక్కసారి సోషల్ మీడియాలో పోయిందంటే ఆ అమ్మాయి జీవితమే నాశనము. అంత తీసి పడేసి మాట్లాడిందంటే వాణి చెప్పుతో కొట్టాలి. ముందు 100% వాణి కొట్టాలి. వాళ్ళ భార్యని కట్టేసి మరీ కొట్టాలి మంచోడు అన్నందుకు.